వైఎస్ జగన్ ను కలిసిన డిఎస్సీ అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారని ఆవేదన, బాధితులకు అండగా ఉంటామని భరోసా. అలిపిరి రోడ్లో ఉద్రిక్తత, తోపుడు బండ్ల తొలగింపును అడ్డుకుని వైఎస్ఆర్సీపీ ర్యాలీ, పలువురి అరెస్ట్. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అనుచరుల దౌర్జన్యం, మన్యం జిల్లా నేరడి బి గ్రామ సమీపంలో ఇసుక అక్రమ దందా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైన్ షాప్ సిండికేట్ దందా, ప్రతి మద్యం బాటిల్పై 20 రూపాయలు అదనంగా వసూలు. సీఎం రమేష్ మైనింగ్ వ్యవహారాన్ని బయటపెట్టిన జనసేన నేత వంశీ, అక్రమంగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వీడియో. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏ రాష్ట్రంలో లేదు, తప్పని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న కేటీఆర్. విశాఖలో క్రిప్టో కరెన్సీ పేరిట 10 కోట్ల మోసం, అధిక లాభాలు వస్తాయని జనాలకు టోక్రా, నిందితుడి అరెస్ట్. పెద్దపల్లి జిల్లా మియాపూర్లో విషాదం, వరి కొయ్యలకు నిప్పు పెట్టిన రైతు, అదే మంటలో సజీవ దహనం. ఖమ్మం జిల్లా యదులాపురంలో ఫుడ్ సేఫ్టీ ఆదేశాలు బేఖాతరు, అధికారులు నోటీసులిచ్చినా హోటల్ నిర్వహిస్తోన్న సిబ్బంది. దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి దొంగల బీభత్సం, ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు అపహరణ. అనంతపురం జిల్లా పొలికి గ్రామంలో ఘటన. సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు, సీఎంతో పాటు 13 మంది ప్రమాణం చేసే ఛాన్స్, డీకే ఇంటి వద్ద అభిమానుల సందడి. తృణమూల్ కాంగ్రెస్ లో చీలిక, 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న రితబ్రత సస్పెన్షన్, తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చ.